వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ శ్రీవిద్య. కృష్ణా జిల్లాలో ఓటమి తర్వాత ఆ పొలిటికల్ ఫైర్ బ్రాండ్స్ ఇద్దరు వర్కింగ్ స్టైల్ మార్చారా? పొలిటికల్ రీఎంట్రీ గ్రాండ్ గా ఉండేలా ఆ లీడర్స్ ప్లాన్ చేస్తున్నారా? ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన తప్పిదాలు ఫ్యూచర్ లో రిపీట్ కాకూడదని సరికొత్త స్ట్రాటజీని అమలు చేసేందుకు వారిద్దరు ఇప్పటి నుంచి ఎన్నికలకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారా? నియోజకవర్గంలో పునర్వైభవం సాధించేందుకు ఎలాంటి వ్యూహంతో వారిద్దరు ఎలా ముందుకు వెళ్తున్నారు? ఇంతకీ ఓటమి తర్వాత వారిద్దరిపై కూటమి ఫోకస్ తో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కొత్త ప్లాన్ తో నియోజకవర్గంలో వారిద్దరూ ఏం చేయబోతున్నారో ఈ స్టోరీలో చూసేద్దాం. ఏపీ పాలిటిక్స్ లో వైఎస్ఆర్సీపీ నుంచి వారిద్దరూ ఫైర్ బ్రాండ్స్ కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ మోడ్ లోకి వచ్చేశారు. అంతేకాదు జగన్ ని మళ్ళీ సీఎం చేసే వరకు విశ్రమించేది లేదని అంటున్నారు మిత్రద్వయం. దీంతో ఆ నియోజకవర్గాల్లోని వారి అనుచరులతో పాటు వైఎస్ఆర్సీపీ కేడర్ లో ఫుల్ జోష్ లో ఉందట. కృష్ణా జిల్లాకు చెందిన ఆ ఇద్దరు వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వీరిద్దరూ మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లో తమ మార్క్ చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వంశీ నియోజకవర్గాన్ని చుట్టేస్తుండగా ఇప్పుడు నాని కూడా తన మార్క్ చూపించేందుకు సిద్ధం కావడం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీలో జోష్ నింపుతోందట. కొడాలి నాని గుడివాడ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవగా 5వ ఓటమి పాలయ్యారు. వంశీ టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన గత ఎన్నికల్లో తొలిసారి ఓటమి పాలయ్యారు. 2019 నుంచి 2024 వరకు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కూడా టీడీపీని చంద్రబాబుతో సహా లోకేష్ ఇతర టీడీపీ నేతలందరినీ చెడుగుడు ఆడేశారనే కోపం వారిలో ఉంది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీరిపై ఫోకస్ పెట్టింది. 2019లో టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ ఆ తర్వాతి కాలంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడిగా మారారు. టీడీపీ అగ్రనేతలపై తన మార్క్ కామెంట్స్ తో పొలిటికల్ హీట్ పెంచారు. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాతి కాలంలో వంశీపై దాదాపు 17 కేసులు నమోదు కావడంతో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఒక దశలో అసలు వంశీ బయటకు వస్తారా అనే పరిస్థితి ఏర్పడింది. జైలులో కొన్ని నెలలు గడిపి అనంతరం బెయిల్ పై బయటకు వచ్చిన వంశీ ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బాగా సన్నబడి జుట్టుకు కలర్ వేయకుండా పూర్తిగా మారిపోయిన వంశీ ఆ తర్వాత కూడా అదే లుక్ కంటిన్యూ చేశారు. ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా ఇంటికే పరిమితమైన కోర్టు కేసులపైనే దృష్టిని కేంద్రీకరించారు. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే అవన్నీ కేవలం రూమర్స్ గానే కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో క్రమంగా చురుకుగా మారుతున్నారు. ఇటీవల వంశీ మళ్లీ రాజకీయాలను సీరియస్ గా తీసుకుంటున్నారనే అభిప్రాయం అందరిలో కలుగుతోంది. పలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారన్న భావన వంశీ అనుచరులో నెలకొంది. తన స్టైల్ కి భిన్నంగా కొత్త పొలిటికల్ స్ట్రాటజీతో వల్లభనేని వంశీ ముందుకు సాగుతున్నారట. గన్నవరంలో కేసులతో ఇబ్బందులు పడ్డ తన అనుచరుల ఇళ్లకు వెళ్లి వంశీ ఓదారుస్తున్నారట. అంతేకాకుండా వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాలతో పాటు రాజకీయ దాడులకు గురైన కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శలు చేస్తున్నారు. గన్నవరంలో వరుసగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పర్యటిస్తున్నారు. తనకెవరైనా టీడీపీ నేతలు కనిపిస్తే పలకరించి మాట్లాడుతున్నారట. స్థానిక పరిస్థితులపై ఆరా తీస్తున్నారట. అయితే స్థానికంగా వల్లభనేని వంశీ వ్యవహరిస్తున్న తీరు పార్టీ నేతలకు కూడా సర్ప్రైజ్ గా ఉందట. తన నేతలకు కూడా సమాచారం ఇవ్వకుండా వంశీ పర్యటిస్తున్నారట. దీంతో ఆయన ఎందుకు అలా చేస్తున్నారు అనేదే సస్పెన్స్ గా మారింది. జైలు నుంచి విడుదలయ్యాక ప్రజా సమస్యలపై వంశీ పర్యటనలు ప్రారంభించారు. గన్నవరం పరిధిలోనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం మచిలీపట్నం కలెక్టరేట్ కు వెళ్లారు. బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో 2400 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ కు అర్జీ అందించారు. ఇక గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు అమరావతిలో ఇస్తామన్న పట్టాలు ఇవ్వాలని బాధిత కుటుంబాలతో కలెక్టర్ కు కలిసి వినతి పత్రం అందించారు. ఇలా ప్రజా సమస్యలపై వంశీ వేగంగా ముందుకు వెళ్లడంతో గన్నవరం రాజకీయాల్లో డిబేట్ రన్ అవుతుందట. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి మళ్లీ విజయం సాధించడం కోసం వంశీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారని అనుచరులు అంటున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని కూడా రాజకీయాల్లో యాక్టివ్ అవ్వడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో లేని నాని పార్టీ ఆదేశాలతో మెడికల్ కాలేజీలపై 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ఏడాది 6 నెలల పాటు హార్ట్ సర్జరీతో విశ్రాంతి తీసుకున్నారు. వైద్యుల సలహాతో మరో 6 నెలలు రెస్ట్ తీసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, అక్రమ వేధింపులపై పోరాటం చేస్తానని
అనుచరులతో కొడాలి నాని స్పష్టం చేశారు. జగన్ ను మరోసారి ముఖ్యమంత్రి చేసే వరకు పనిచేస్తానని కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ జైలుకు వెళ్లగా కొడాలి నాని అనారోగ్య సమస్యలకు శస్త్రచికిత్స కారణంగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. నియోజకవర్గాల్లో అగ్రనేతలు అందుబాటులో లేకపోవడంతో కేడర్ కూడా గందరగోళానికి గురైంది. ఇద్దరు నేతల ప్రధాన అనుచరులు కూడా అనేక కేసుల్లో అరెస్ట్ అయ్యారు. వల్లభనేని వంశీ అయితే సుమారు 140 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. ఆయన అనుచరుల్లో చాలా మంది జైల్లోనే ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా వంశీ తిరిగి నియోజకవర్గంలో యాక్టివ్ అవుతున్నారు. తన కేడర్ ను కాపాడుకోవడంతో పాటు జైల్లో ఉన్న వారిని, జైలుకు వెళ్తున్న వారికి కూడా అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నారు వంశీ. పార్టీ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ సుడిగాలి పర్యటన చేస్తూ మళ్లీ వంశీ బిజీ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమికి సంబంధించి కారణాలు గుర్తించి వాటిని సరిచేసుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో గెలుపును కూడా ఆయన ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తున్నారు. టీడీపీ నేతలని ఒక రేంజ్ లో మాస్ రాగింగ్ చేసిన వైఎస్ఆర్సీపీ నేతల్లో మొదట వినిపించే పేర్లు కొడాలి నాని, వల్లభనేని వంశీలదే. దీంతో ఇద్దరిని అధికారంలోకి వచ్చిన తర్వాత సపరేట్ గా డీల్ చేయాలని టీడీపీ పార్టీ క్యాడర్ కూడా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చింది. ఇప్పటికే వంశీ తిరిగి యాక్టివ్ అయ్యారు. కొడాలి నాని కూడా పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ పెడతానని ప్రకటించడమే కాదు, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో వీరిద్దరు వ్యవహారంలో కూటమి ఎలా వ్యవహరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.